మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి, అందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడండి. ఎందుకంటే ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్న ఈ ప్రవీణ్ బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ బైబిల్ బూతు పుస్తకం అని అనేక విధాలుగా చెడుగా చిత్రీకరించి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ వీడియో కేవలము ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది. మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయొచ్చు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చూడండి. చూసేటప్పుడు సంపూర్ణ శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము వేదవ్యాస మహర్షి కృతము. ఇక్కడ చూసేటప్పుడు భూదేవి మూర్ఛపోయింది ఎందుకో తెలుసా? చూడండి, ఈరోజు మన వీడియో టైటిల్ వచ్చి భూదేవి మూర్ఛపోయింది ఎందుకో తెలుసా. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము బ్రహ్మఖండము 9వ అధ్యాయము పేజీ నంబర్ 26, 27. ఇక్కడ కానీ చూసేటప్పుడు ఒక సందర్భం ఉంది, చూడండి. సౌతి మహర్షి ఇట్లు పలికెను: ఉపేంద్రుని సుందర రూపమును చూసి భూదేవి మోహించి ప్రౌఢ వయస్సు గల సుందరీ రూపమును ధరించి జనరహితమైన అందమైన చందన వృక్షములతో విరాజిల్లు మలయ పర్వత ప్రాంతమున తన సర్వావయములపై చందనము పూసుకొని మంచి రత్నభూషణముతో చిరునవ్వుతో పరుపుపై పడుకొని ఉన్న ఉపేంద్రుని సమీపించి అతని శయ్యపై కూర్చుని అందముగా నున్న మాలతి మాలను ఉపేంద్రుని మెడలో వేసెను. అట్లే కస్తూరి కుంకుమలతో ఉన్న చందనమును అతనికి అద్దినది. ఉపేంద్రుడు భూదేవి మనస్సును గుర్తించి అనేక విధములైన శృంగార చేష్టలు చేసెను. శ్రీహరి శరీరము తగిలి బీజావాపను జరుగగా ఆమె మూర్ఛను పొందినది. నిద్రపోయినట్లు ఆమె మైమరచినది. ఉపేంద్రుడు సుఖ సంభోగ పీడిత సస్మిత అయిన భూదేవిని క్షణకాలము అక్కున చేర్చుకొని ఆమెతో ముద్దులాడి వెళ్ళిపోయెను. ఆకాశ మార్గములో పోవుచున్న ఊర్వశి మలయ పర్వత ప్రాంతమున పడియున్న భూదేవిని తట్టిలేపి ఆమె వృత్తాంతమును అడిగి తెలుసుకొనెను. ఆ భూదేవి ఉపేంద్రుని వీర్యమును భరించలేక పగడాల చిప్పలో ఆ వీర్యమును ఉంచెను. అందువలనే నారాయణుని పుత్రుడైన కుజుడు తేజస్సును సూర్యుని వంటి వాడై పగడపు కాంతిని కలిగియుండెను. ఆ మంగళునకు భార్య నిమేద. వారిద్దరికి మిక్కిలి తేజస్సు గలవాడు విష్ణుమూర్తితో సమానమైన కంఠేశ్వరుడు కలిగెను. మీరు ఇప్పుడు దాకా ఈ యొక్క స్టోరీని విన్నారు కదా. ఈ స్టోరీలో కానీ చూసేటప్పుడు చూడండి, ఇక్కడ ఉపేంద్రుడు అనే వాడిని భూదేవి మోహించొద్దంట. అంటే భూదేవి ఆమె యొక్క మనిషి మోహిస్తద్దా. చూడండి, భూదేవి గురించి ఎంత నీచంగా రాసుకొని ఉండరు. వీళ్ళందరూ వచ్చి బైబిల్ని బూతు పుస్తకం అని మాట్లాడడం ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. భూదేవి ఒక మనిషి ఉపేంద్రుని మోహించిందంట. ఆమె చేతిలో శృంగార క్రీడ కార్యాలు కానీ జరిగించిందంట. ఇది సంభవమా? ఈ ఉపేంద్రుడు ఆమెని కామ మోహిత పరవశాలతో ఆమెని క్రీడిస్తానే ఈమె మూర్ఛపోయి పడిపోయిందంట. ఇది ఏమైనా సాధ్యపడుద్దా? ఇదేమైనా మంచి విషయమా? దీంట్లో ఏమైనా నీతి న్యాయము నిజాయితీలు ఉండయా? ఇంత ఘోరాతి ఘోరమైన పాపాలని పెట్టుకొని ఇది ఎవరికైనా పిల్లలకు చెప్పేకవద్దా? పెద్దలకి దీన్ని మాట్లాడేకవద్దా? కుటుంబంలో ఫ్యామిలీ వాళ్ళు దీన్ని వినేకవద్దా? ఇటువంటి విషయాలని చూడండి. భూదేవిని ఇతను రేప్ చేసిండు. రేప్ చేస్తేనే ఆమె మూర్ఛపోయి పడిపోయిందంట. అతని వీర్యాన్ని తట్టుకుండే కావలేదంట. ఇటువంటి కార్యాలన్నీ వీళ్ళు రాసుకొని బైబిల్ని, సత్యాన్ని ప్రకటించే బైబిల్ గురించి చెడుగా మాట్లాడడం ఇది ఎంతవరకు సరిగా ఉంది? ప్రవీణ్, ఇది నీకు తప్పుగా అనిపించలేదా?
ఎప్పుడూ బైబిల్ మీద తప్పుగా ప్రచారం చేసే నువ్వు కొన్ని గ్రంథాలను తీసుకొని నువ్వు చదివి సత్యాన్ని తెలుసుకో. మీ గ్రంథాల్లో ఇటువంటి కార్యాలన్నీ రాసుకొని బైబిల్ గురించి నువ్వు మాట్లాడడం ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలని చేస్తున్నాము. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరు ఏదైనా మాకు చెప్పాలనుకుంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.